హలో అండి. ఈరోజు ఒక హెల్దీ దోశ. వంట అయిపోయాక 10 ఒక కప్పు రాగులు, ఒక కప్పు పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కడిగి శుభ్రంగా నానబెట్టుకోండి. సాయంత్రం 6 రుబ్బేసి పెట్టారంటే మార్నింగ్ వరకు మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. తర్వాత దీనికోసం టేస్టీ గోంగూర పల్లీ చట్నీ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆయిల్లో జీలకర్ర వేసి పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంత లోపల రోట్లో వేయించిన పల్లీలు రుబ్బేసి ఈ వేయించిన టమాటో, కొత్తిమీర కూడా వేసేసి బాగా రుబ్బిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన 2 టేబుల్ స్పూన్ల గోంగూర పేస్ట్ సాల్ట్తో కలిపి చక్కగా చట్నీ చేసి పోపు పెట్టేసుకుంటే పల్లీ గోంగూర చట్నీ సూపర్గా ఉంటుంది. యమ్మీగా, చింతపండు అవసరం లేకుండా పుల్లగా, అందులోనూ రోట్లో రుబ్బాం కదా, ఇంకా యమ్మీ టేస్ట్ వచ్చింది. దీనిని మనం రాగి పెసరపప్పు దోశతో తింటే హెల్దీ దోశ విత్ టేస్టీ చట్నీ. ఫస్ట్ ఒక 2 తిందామని అనుకుంటారు, 4 తింటే కానీ వదలరు, అంత బాగుంటుంది. ట్రై చేయండి.